వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్క్స్ కన్ఫామ్గా రావాలి అంటే స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కేర్ తీసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాండ్ టెస్ట్లో చైల్డ్ యొక్క మార్క్స్ అండ్ చాప్టర్ వైజ్గా వస్తున్న మార్క్స్ అనాలిసిస్ చేసి దీన్ని సెగ్రిగేట్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఈ గ్రాండ్ టెస్ట్ బేస్ చేసుకొని ఏ చాప్టర్స్ యొక్క క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనేది ముందుగానే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన స్టూడెంట్స్ మాత్రమే టాపర్స్ అవుతారు. సో అది ఎలా డిసైడ్ చేయాలి, మీరు గ్రాండ్ టెస్ట్లు ఎన్ని రాసిన తర్వాత కంప్లీట్ అనాలిసిస్ మీకు అర్థమవుతుంది. ఎలా అర్థం చేసుకోవాలనేది పిన్ పాయింట్ లెవెల్లో క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ బటన్ ప్రెస్ చేయకపోతే మీరు వీడియోస్ అయితే మిస్ అవుతారు. మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్లో ఉంటుంది. సో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ రాస్తున్న టైంలో స్టూడెంట్స్కి అందరూ మీరు చూసింటారు కదా, ఆల్ ఇండియా ర్యాంక్ అని, సెక్షన్ ర్యాంక్ అని, టోటల్గా వచ్చిన స్కోరు, సబ్జెక్ట్ వైజ్గా వచ్చిన స్కోరు, ఎంత టైం తీసుకున్నారు, అక్యురెన్సీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అక్యురెన్సీ. అంటే స్టూడెంట్ ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ రాస్తున్నారు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అవుతున్నాయి అనేది అక్యురెన్సీ డిసైడ్ చేస్తుంది. మీరు ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ రాస్తున్న టైంలో ఈ అక్యురెన్సీని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎలా అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు వస్తున్న ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోవద్దు. ఇందులో పాజిటివ్ నెగిటివ్ సైడ్ రెండు ఉంటాయి. దీని గురించి ఒక స్పెసిఫిక్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు అంటే ఇప్పుడు క్లమ్సీ అయిపోతుంది. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ గురించి చూసుకుందాం. మీకు ఇక్కడ సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీరు టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే కనుక మినిమం ఒక 5 గ్రాండ్ టెస్ట్ అయినా రాయాలి కంపల్సరీగా. చైల్డ్తో పర్ఫెక్ట్గా 5 గ్రాండ్ టెస్ట్లు మీరు రాపించాల్సిందే. రాసిన తర్వాతే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎలా అనాలిసిస్ చేయాలి అంటే చూడండి. ఇక్కడ నేను ఇచ్చింది చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5. ఇలా ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 30 to 31 చాప్టర్స్ ఉంటాయి. అంటే నెగ్లెక్ట్ చేసే చాప్టర్స్ కూడా కొన్ని ఉంటాయి, కానీ ఓవరాల్గా చూసుకుంటే 31 వరకు అయితే వస్తాయి. అలా ప్రతి చాప్టర్ ఇలా ఒకసారి నోట్ చేసుకోండి. ఇలా నోట్ చేసుకున్నప్పుడు గ్రాండ్ టెస్ట్ 1 రాశారు. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 1 రాసినప్పుడు చాప్టర్ 1 నుంచి క్వశ్చన్ వస్తే మీరు అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేస్తేనేమో అటెంప్ట్ చేశానని రాసుకోండి. అటెంప్ట్ చేసినప్పుడు అది రైట్ ఆన్సర్ అయిందా లేదా చూసుకోండి. అలాగే చాప్టర్ 2 అటెంప్ట్ చేయలేదు, సో ఇంకా రైట్ ఆ రాంగ్ అనేది అవసరం లేదు. చాప్టర్ 3 అటెంప్ట్ చేశారు, ఇది కూడా రైట్ ఆన్సర్ అయింది. చాప్టర్ 4 అటెంప్ట్ చేశారు, రాంగ్ ఆన్సర్ అయింది. చాప్టర్ 4 అటెంప్ట్ చేయలేదు, మీకు రాదు. ఇలానే ప్రతి చాప్టర్కి క్వశ్చన్ అటెంప్ట్ చేశారా లేదా, చేస్తే రాంగ్ అయిందా రైట్ అయిందా అనేది టిక్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 2కి రండి. ఇప్పుడు కూడా చాప్టర్ 1 అటెంప్ట్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. చాప్టర్ 2 అటెంప్ట్ చేయలేదు. సో ఇంకా మీకు ఈ చాప్టర్ 2 విషయానికి ఏం క్లారిటీ రావాలి, స్టూడెంట్ చాప్టర్ 2 చదవలేదు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి సెషన్ 1కి న్యూ చాప్టర్స్ చదవడానికి పాసిబిలిటీస్ ఉండవు. ఓన్లీ రివిజన్తో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది, ఉన్న స్కోర్ అయినా కంప్లీట్గా కాపాడుకోవాలంటే. సో అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ 3 అటెంప్ట్ చేశారు, ఇక్కడ చాప్టర్ 3 రాంగ్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ చాప్టర్ 4 రాశారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ వచ్చింది. చాప్టర్ 5 అటెంప్ట్ చేయలేదు. సేమ్ అలానే ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 3లో చాప్టర్ 1 మళ్ళీ అటెంప్ట్ చేశారు, రైట్ ఆన్సర్, ఇది అటెంప్ట్ చేయలేదు. అటెంప్ట్ చేశారు, రైట్ ఆన్సర్ వచ్చింది. అటెంప్ట్ చేశారు, రైట్ ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అటెంప్ట్ చేయలేదు, ఇది ఇంకా లేదు. సో ఇలా 5 గ్రాండ్ టెస్ట్ తర్వాత మీకు ప్రతి చాప్టర్ సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది ఈ 5 గ్రాండ్ టెస్ట్ చూస్తే. ఇక్కడ చూడండి, చాప్టర్ 1 సంబంధించి ప్రతి స్టూడెంట్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, స్టూడెంట్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అంటే ఇంకా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఈ చాప్టర్ 1 నుంచి
బాబు లేదా పాపకి క్వశ్చన్ వచ్చింది అంటే కన్ఫామ్గా మార్క్స్ వచ్చేసినట్టే. చాప్టర్ వైజ్ వెయిటేజ్ 1 క్వశ్చన్ అయితే మీకు 4 మార్క్స్, వెయిటేజ్ 2 అయితే 8 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు చాప్టర్ 2. చాప్టర్ 2లో ఇక్కడ చూడండి, అటెంప్ట్ చేయలేదు, రాదు 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 రాదు. కానీ ఇక్కడ 5th గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి అటెంప్ట్ చేశారు. అంటే స్టూడెంట్ క్లాస్లో ఎప్పుడో రివిజన్ చేసినప్పుడు విన్నప్పుడు అటెంప్ట్ చేసేయడం వల్ల ఇక్కడ ఆన్సర్ వచ్చింది. కానీ యాక్చువల్గా స్టూడెంట్కి ఇక్కడ వచ్చిన మార్క్స్ మీరు ఇప్పుడు కన్సిడర్ చేయడానికి లేదు. ఇది ఓన్లీ లక్ బేస్ చేసుకొని వచ్చే మార్క్స్ మాత్రంగానే డిసైడ్ చేసుకోవాలి. ఆ చాప్టర్ నుంచి ఎగ్జామినేషన్ హాల్లో ఆ టైంలో రావచ్చు, రాకపోవచ్చు. ఇలా కంప్లీట్గా చదివిన చాప్టర్ సంబంధించి మనం మార్క్స్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు చాప్టర్ 3 and 4, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మీకు డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. చూడండి, చాప్టర్ 3 విషయానికి వస్తే గ్రాండ్ టెస్ట్ 1లో మార్క్స్ వచ్చాయి, 2లో రాలేదు, 3లో వచ్చింది, 4లో రాలేదు, 5థ్లో వచ్చింది. అంటే స్టూడెంట్ ఈ చాప్టర్ చదివారు, బట్ స్టూడెంట్కి ఈ చాప్టర్ పర్ఫెక్ట్గా లేరు. ఈ చాప్టర్ కనుక ఎగ్జామినేషన్ హాల్లో వస్తే మార్క్స్ రావచ్చు, రాకపోవచ్చు. అలాంటప్పుడు స్టూడెంట్ ఏమవుతున్నారు, ఈ చాప్టర్ చదివినప్పటికీ మార్క్స్ లాస్ అవ్వడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. 50-50 ఛాన్సెస్. అంటే చదివిన చాప్టర్ నుంచి కూడా మార్క్స్ లాస్ అవ్వడం అనేది చాలా క్రూషియల్ పాయింట్. దీన్ని ఓవర్కమ్ చేయాలి కంపల్సరీగా. 5 గ్రాండ్ టెస్ట్లో చూసుకున్నప్పుడు కూడా ఒక టెస్ట్ రాసినప్పుడు మార్క్స్ వచ్చి ఒక టెస్ట్ రాసినప్పుడు రావట్లేదు అంటే ఈ చాప్టర్ని వెరీ వెరీ ఇంపార్టెంట్గా టిక్ చేసుకొని మీరు కంపల్సరీగా స్టూడెంట్తో, పేరెంట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళైతే దీన్ని పర్ఫెక్ట్గా బేసిక్ నుంచి మరి ఒకసారి రివిజన్ చేయించి, అవసరమైతే 2 times అయినా రివిజన్ చేయించి ఆ చాప్టర్ని సింగిల్గా ఓన్లీ ఈ ఒక్క చాప్టర్స్ మాత్రమే మళ్ళీ ఒక 2 టెస్ట్ అయినా రాపించండి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఇందులో ఉన్న మార్క్స్ పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో వస్తాయి. ఇక్కడ గ్రాండ్ టెస్ట్లో మార్క్స్ ఒకసారి వస్తున్నాయి, ఒకసారి రావట్లేదు, ఒకసారి ఎక్కువ వస్తున్నాయి, ఒకసారి తక్కువ వస్తున్నాయి అని కాకుండా ఏ గ్రాండ్ టెస్ట్లో అయినా సరే ఏ చాప్టర్ నుంచి పర్ఫెక్ట్గా మార్క్స్ వస్తున్నాయి, పర్ఫెక్ట్గా రావట్లేదు అని తెలుసుకొని దీన్ని అనాలిసిస్ చేసుకొని దీని ద్వారా ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఓవర్కమ్ చేసిన స్టూడెంట్సే టాపర్స్ అవుతారు. మన మెంటర్షిప్లో ఇటువంటి మిస్టేక్ స్టూడెంట్స్ ఎవరూ చేయకుండా ఉండడానికి కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికంటే ముందు కూడా. సో చాప్టర్ 4 విషయానికి వస్తే చూడండి, అటెంప్ట్ చేశారు రాంగ్, అటెంప్ట్ చేశారు రాంగ్, అటెంప్ట్ చేశారు రైట్ ఆన్సర్. కానీ మళ్ళీ గ్రాండ్ టెస్ట్ 5 వచ్చేసరికి రాంగ్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి, 2 టెస్ట్ రాసినప్పుడు స్టూడెంటు ఈ చాప్టర్ రివిజన్ చేసి ఉంటారు, కానీ రివిజన్ చేసినప్పుడు మళ్ళీ మార్క్స్ వచ్చాయి, మళ్ళీ 5th గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి రాంగ్ ఆన్సర్ అయింది. అంటే చాప్టర్ చదివి రివిజన్ చేసిన తర్వాత కూడా స్టూడెంట్ మిస్టేక్ చేశారంటే రివిజన్లో కూడా ఎక్కడో ఒక చోట స్టూడెంటు స్కిప్ అయ్యారు, ఏదో ఒక కాన్సెప్టు బేసిక్కో మిస్ అయ్యారు. దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ కంపల్సరీగా రివిజన్ చేసి సేమ్ ప్యాటర్న్లో మరి ఇంకొకసారి 1 or 2 టెస్ట్ సింగిల్ చాప్టర్ బేస్ చేసుకుని టెస్ట్ అటెంప్ట్ చేసి అప్పుడు 6th గ్రాండ్ టెస్ట్కి వెళ్ళాల్సిందే. అలా వెళ్తేనే మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్ హాల్లో మీరు చదివిన చాప్టర్స్ నుంచి మార్క్స్ లాస్ అవ్వకుండా రాయగలుగుతారు. సో ఇప్పుడేం చేస్తారు, ఇక్కడ 1 to 5 వరకు ఉన్న గ్రాండ్ టెస్ట్ని ఇంకా మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓవర్కమ్ చేసుకున్న చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అది ఓన్లీ మ్యాథ్స్ అనే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఇలానే సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ 6th గ్రాండ్ టెస్ట్ నుంచి మీరు 7, 8 3 గ్రాండ్ టెస్ట్లలో చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకు మిస్టేక్ ఏంటి అనేది తెలిసింది, ఏది రివిజన్ చేసిన తర్వాత మిస్టేక్ అవుతుందో తెలుస్తుంది, ఏ చాప్టర్స్ అసలు అటెంప్ట్ చేయరు స్టూడెంట్ రాదు అనేది అర్థమైపోతుంది, కంప్లీట్ పిక్చర్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి మీరు 3 టెస్ట్ కనుక రాస్తే సేమ్ ప్యాటర్న్లో స్టూడెంట్ మిస్టేక్ చేస్తున్నారా, లేదు స్టూడెంట్కి అసలు చాప్టరే రావట్లేదా, చదివిన చాప్టర్ కూడా మిస్టేక్ అవుతుందా, లేదు రివిజన్ చేసిన చాప్టర్కి మిస్టేక్ అవుతుందా, పర్ఫెక్ట్గా చాప్టర్లో మార్క్స్ వస్తున్నాయా అనేది ఇంకా తెలిసిపోతుంది. సో అప్పుడు ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్ 6, 7, 8లో ఓవర్కమ్ చేస్తారు. మళ్ళీ తర్వాత 9, 10 ఇంకా 9th టెస్ట్ వరకు 10th టెస్ట్ వరకు పర్ఫెక్ట్గా స్టూడెంట్కి కూడా అర్థమైపోతుంది నేను ఏ చాప్టర్ నుంచి మిస్టేక్ చేస్తున్నాను, ఏ చాప్టర్ నుంచి నాకు మార్క్స్ పర్ఫెక్ట్గా వస్తాయని.
పర్ఫెక్ట్గా వచ్చిన చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంటే ఎస్, ఈ చాప్టర్ నాకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తాయి, నేను కన్ఫామ్గా చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఒక టెన్షన్ లేకుండా స్టూడెంట్ రిలాక్స్గా ఎగ్జామ్ రాస్తారు, ఆటోమేటిక్గా స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత చదివారు మీరు 2 ఇయర్స్లో, అది ఎంత మంచి ఇన్స్టిట్యూషన్స్, ఎంత మంచి లెక్చరర్ మీకు క్లాస్ ఇచ్చారు, క్లాస్ తీసుకున్నారు అనేది కాదు, ఎంత మంచి స్ట్రాటజీ, ఎంత స్మార్ట్గా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ ఇక్కడ. సో ఇటువంటి పాయింట్స్ మీకు ఎవరూ చెప్పరు, కానీ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే ఇవి చూస్తారు, ఎందుకంటే క్లాస్లోనే వాళ్ళకు ఉన్న టైం అంతా అయిపోతుంది. సో పేరెంట్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇటువంటివి తెలుసుకొని వీటి ద్వారా స్టూడెంట్స్ ఓవర్కమ్ చేపించి మార్క్స్ తెచ్చుకునేలాగా చేయడం మీ బాధ్యత కూడా ఉంటుంది. సో అందరికీ క్లారిటీ అర్థమైంది కదా. గ్రాండ్ టెస్ట్ అనగానే ఈజీగా తీసి పారేయద్దు. గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్సే ఫైనల్ మార్క్స్ కావు. గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఒకసారి తగ్గి పెరిగి, ఒకసారి 150 వచ్చాయి, ఒకసారి 200 వచ్చాయి, ఒకసారి 250 వచ్చాయి, ఓకే మా చైల్డ్కి 250 వరకు వెళ్తున్నాయంటే పెరుగుతుంది అనుకోవడం కాదు. అక్కడ ఏ చాప్టర్ ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకొని ఓవర్కమ్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేయండి. ఎంతమంది ఇప్పటి వరకు ఇలా ప్లాన్ చేశారు, ఇలా ఓవర్కమ్ చేశారు అనేది మీకు వీలైతే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.